హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మా దగ్గర ఎలాంటి సేవింగ్స్ లేవు. మేము ఒక్క రూపాయి కూడా సేవ్ చేయలేదు అనుకున్న వాళ్ళైతే అట్‌లీస్ట్ ఈ 2025 న్యూ ఇయర్‌లో అయినా కూడా మీరు ఒక రెజల్యూషన్ అనుకోని, ఒక గోల్ అనుకోని సేవింగ్స్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన దగ్గర మనము డబ్బులు లేదు సేవ్ చేయడానికి అని మాత్రం సాకులు చెప్తూ కూర్చోకండి. ఏదో ఒక విధంగా మీరు ఎక్కడో ఒక చోట ఖర్చులు తగ్గించి మీ దగ్గర రూ. 100 ఉన్నా కూడా దాన్ని 10 చోట్ల ఇన్వెస్ట్ చేసేలాగా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రూ. 100 మనము ఒక చోట పెట్టాము. ఫర్ ఎగ్జాంపుల్ హుండీలోనే పెట్టాము. ఆ రూ. 100 అలాగే ఉంటుంది. ఇన్ కేస్ ఆ హుండీ మిస్ అయిందనుకో రూ. 100 పోతుంది. సో, ఆ రూ. 100 మీరు 10 చోట్ల పెట్టాలి. 10 చోట్ల పెట్టినప్పుడు ఒక చోట మనకి ప్రాఫిట్ రాకపోయినా, ఒక చోట ఎక్కడైనా లాస్ అయినా కూడా మిగతా చోట్లయితే గనక మనకి ప్రాఫిట్ అనేది వస్తుందనమాట. సో, ఎప్పుడు కూడా మన దగ్గర రూ. 1000 మిగిలింది. హుండీలో ఏసేసాం. సేవింగ్ చేసేసాం అని మాత్రం అనుకోకండి. సో, హుండీలో కాయిన్స్‌తో అయితే గనక మనం హుండీ అయితే స్టార్ట్ చేయవచ్చు. రూ. 10 ఎంత ఉంటే అంత. లేదు అంటే డైలీ లిమిట్ రూ. 5, రూ. 10 అట్లా పెట్టుకొనైనా కూడా హుండీలో వేసుకోవచ్చనమాట. చిన్న పిల్లలతో కూడా ఈ హుండీలో అమౌంట్‌ని సేవ్ చేసేది స్టార్ట్ చేస్తే గనక ఫస్ట్‌లో వాళ్ళకి ఈ అమౌంట్ మీరు సేవ్ చేస్తే మీకు ఇందులో మీరు ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్తే గనక కొంతమంది పిల్లలకి దాన్ని తీసి అంతా కొనే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఇది వాడితే అయిపోతుంది కదా! దీంట్లో సగం హాఫ్ అమౌంట్‌తో ఏదైనా కొనుక్కొని హాఫ్ అమౌంట్‌ని మనం మళ్ళీ అలాగే ఉంచుకుందాం అనే ఆలోచన అయితే వాళ్ళకి పెద్దయ్యే కొద్దీ వస్తుందనమాట. సో, అలా హుండీతో మీరు ఒక సేవింగ్స్ ఐడియా అయితే గనక స్టార్ట్ చేయవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. ఇదైతే ఆడపిల్లలకి 5 ఇయర్స్ నుంచి కూడా మనమైతే పే చేయవచ్చు. 500 నుంచి రూ. 1000 వరకు కూడా స్టార్ట్ చేయవచ్చనమాట. ఇందులో మనకి 70 పైసల వరకు అయితే వడ్డీ అయితే వస్తుంది. ఇది మనము చిన్నప్పటి నుంచి మొదలు పెడితే 18-21 సంవత్సరాల లోపల మనము అయితే ఆ అమౌంట్‌ని తీసుకోవచ్చనమాట. ఇది కంప్లీట్‌గా మనకి పోస్ట్ ఆఫీస్‌లో అయితే గనక చేయవచ్చు. ఇది కంప్లీట్‌గా సేఫ్ మెథడ్ అనమాట. ఇంకొకటి ఆర్‌డీ ఇది వచ్చేసి రికరింగ్ డిపాజిట్ అనమాట. ఇది వచ్చేసి మనము 500తో అయినా కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది ఐ లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ అయితే 1 ఇయర్ వరకు కూడా ఈ పెట్టుకోవచ్చనమాట. అట్‌లీస్ట్ మీరు 500తో అయినా కూడా రూ. 100 ఉన్నా కూడా స్టార్ట్ చేయవచ్చు. 500 ఉన్నా కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇందులో 70 పైసల వరకు మనకు వడ్డీ అయితే వస్తుందనమాట. మనకి బయట ఇస్తే రూ. 2, రూ. 5 వరకు వడ్డీలు అయితే వస్తాయి. కానీ మనము బయట వడ్డీకి ఇచ్చుకునేంత ఒకేసారి అమౌంట్ ఉండదు. ఇంకా ఏంటంటే మనము అధిక వడ్డీకి ఆశపడి సెక్యూరిటీ లేకుండా మనము ఇచ్చేసినట్లయితే గనక మనకు ఉన్న అమౌంట్ కూడా పోతుంది. సో, ఇలా మీరు మీ దగ్గర ఎంత రూ. 1000 ఉంటే ఒక 100, 110 దాంట్లలో అయినా ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇంకొకటొచ్చేసి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అనమాట. ఇది షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఉంటుంది. షార్ట్ టర్మ్ 1 ఇయర్, లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ వరకు అయితే గనక ఉంటుందనమాట. ఇందులో వడ్డీ వచ్చేసి 65 పైసల నుండి 75 పైసల వరకు ఉంటుంది. ఇదైతే పోస్ట్ ఆఫీస్‌లో అయితే పే చేయవచ్చు. నేను ఇందాక ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అని చెప్పాను. ఇది బ్యాంక్‌లో కూడా పే చేయవచ్చు అనమాట. ఇది మనము బ్యాంక్‌లో కనుక్కొని అయితే పే చేయవచ్చు. ఇంకా ఇదైతే పీపీఎఫ్ వచ్చేసి మనం పోస్ట్ ఆఫీస్‌లో అయితే పే చేయవచ్చనమాట. ఇది పూర్తిగా ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా సేఫ్ మెథడ్సే. ఇంకొకటి గోల్డ్ స్కీమ్ అనమాట. ఈ గోల్డ్ స్కీమ్ అయితే గనక మనం రూ. 1000తో అయినా మొదలు పెట్టొచ్చు. మనము ఏది బెనిఫిట్ అనిపిస్తుందో కొన్ని షాప్స్‌లో ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను. మనం 10 మంత్స్ పే చేస్తే వాళ్ళు 1 మంత్ ఎక్స్ట్రా పే చేసేలాగుంటుంది. కొన్ని చోట్లయితే మనము ఆ రోజు గోల్డ్ ఎంతొస్తుందో అలా క్యాలిక్యులేట్ చేస్తారు. సో, అలా గోల్డ్ స్కీమ్ అయితే గోల్డ్ కొనుక్కోవాలి. మా దగ్గర నెలకి రూ. 1000, 2000 మాత్రమే ఉంటుంది. మేము ఎప్పుడు బంగారం చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా రూ. 1000 పే చేసినా కూడా మనకి 10 నెలలకు 10,000 అవుతుంది. అట్‌లీస్ట్ ఒక చిన్న ఇయర్ రింగ్ అయినా అలా కొనుక్కోవచ్చు. లేదు అంటే దాంతో మనము ఏదో ఒకటి గోల్డ్‌లో కూడా తీసుకొని పెట్టుకోవచ్చనమాట. బిస్కెట్ లాంటిది అంటే 1 గ్రామ్ బిస్కెట్ అలా ఉంటుంది కదా!
సో అలా అయినా కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా లేదు మాకు గోల్డ్‌తో అవసరం లేదు, గోల్డ్ చేయించుకునే పని అయితే లేదు, ఇప్పుడు చేయించుకుంటే ఒక 10 ఏళ్ళకి 5 ఏళ్ళకి అది ఓల్డ్ మోడల్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ వేస్తే మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ మాకు వేస్టు, ఇంకా స్టోన్ ఉంటే స్టోన్ వాల్యూ వేస్ట్ అవుతుంది, అలా అనుకున్న వాళ్ళు మనకు గోల్డ్ అయితే కావాలి కదా. ఇయర్‌కి అది రేట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి మీరు గోల్డ్ ఈటీఎఫ్ అని ఉంటుందనమాట. గోల్డ్ గోల్డ్ అవసరం లేదు ఇప్పుడే అనుకున్న వాళ్ళు ఇందులో మనకి 500 నుంచైనా కూడా ఇన్వెస్ట్ అయితే చేయవచ్చనమాట. సో తర్వాత మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనము ఈ అమౌంట్‌తో గోల్డ్ అయితే కొనుక్కోవచ్చనమాట. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనమాట. ఇదొచ్చేసి ఎప్పుడైనా కూడా మనం ఇవన్నీ ఫాలో అవ్వాలంటే ఈ మెథడ్స్, ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్‌లు, లైఫ్ ఇన్సూరెన్స్‌లు ఏవి తీసుకోవాలనుకున్నా, ఎక్కడ సేవింగ్ చేయాలనుకున్నా కూడా మన దగ్గర మెయిన్ సేవింగ్స్ అనేవి ఉండాలి కాబట్టి, మన సాలరీలో 50% మన నీడ్స్‌కి, 20% మన కోరికలకి, 30% అయితే సేవింగ్స్ అయితే కంపల్సరీ ఉండాలనమాట. నేనైతే ఈ వీడియోలో నాకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్‌ని మీకు షేర్ అనుకున్నానండి. వీడియో అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా కొద్దిగా మోటివేషన్ లాగా ఉంటుంది, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. దాని ద్వారా అట్లీస్ట్ ఇంకో 10 మంది న్యూ ఇయర్ నుంచి ఒక ఈ ఐడియాస్ అయితే గనక స్టార్ట్ చేస్తారనమాట. సో ఇవి అయితే గనక నాకు తెలిసి అన్నీ సేఫ్ మెథడ్సే. ఇందులో ఎక్కడా కూడా హుండీలో కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, ఆర్‌డీ కానీ ఎక్కడా కూడా మనకి రిస్క్ అయితే గనక లేదనమాట. సో హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకొని మన దగ్గర తిన్నా తినకపోయినా అంటే మనము సేవింగ్స్ అయితే చేశాము అన్న ఫీల్ అయితే ఉంటుంది. మరీ తినకుండా అయితే సేవింగ్స్ చేయాలని లేదు, ఎందుకంటే మనం ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు అంటే గనక ఆటోమేటిక్‌గా హాస్పిటల్‌కి అయితే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ వీడియో అయితే ఇంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.